యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కర్బూజ పండు, దీన్నే మస్క్ మెలన్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్వీట్ మెలన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఈ కర్బూజలో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి3 నియాసిన్, విటమిన్ బి5 ప్యాంటోథనిక్ యాసిడ్. ఈ ప్యాంటోథనిక్ యాసిడ్ లోపించినప్పుడు అరిచేతులు అరికాళ్ళు మంటలు వస్తాయి. దాన్ని వైద్య పరిభాషలో బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు. బి6 పైరిడాక్సిన్, విటమిన్ సి, వీటితో పాటు ఖనిజ లవణాలు కాపర్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, పొటాషియం, కాల్షియం ఇన్ని ఉంటాయి. దీన్ని పై తోలు తీసి ముక్కలు కోసుకుని తినచ్చు. పండు తినండి, ఏదైనా పండు తినండి. పండ్ల రసము మనకు ఆశాజనకం కాదు. ఈ కర్బూజ పండు తినండి. కర్బూజ జ్యూస్ తీస్తే ఆ జ్యూసు వడపోసిన ప్రక్రియలో వడపోతలో కీలకమైన కొన్ని పోషక విలువలను మనం కోల్పోతాం, పీచును కోల్పోతాం. కనుక ఏదైనా పండ్ల రసం వద్దు, పండే తినాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పండ్ల రసం తాగితే అమాంతం షుగర్ పెరిగిపోతుంది, కానీ పండు తింటే పెరగదు. అదేవిధంగా సీసాల్లో, డబ్బాల్లో, టెట్రా ప్యాకుల్లో నిలవ ఉంచిన పళ్ళ రసాలు ఎవ్వరూ వాడద్దు. పండ్లు దొరుకుతుంటే ఆ రసాలు ఎందుకు? యాపిల్ పండు దొరుకుతుంటే యాపిల్ జ్యూస్ ఎందుకు తాగాలి మనం? ఆ రసాలలో రసాయనాలు ఉంటాయి. జ్యూసుల్లో అవి నిలవ ఉండటానికి రసాయనాలు, రంగు కోసం రసాయనాలు, రుచి కోసం రసాయనాలు. ఆ రసాయనాలమయమైన పండ్ల రసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిల్వ ఉంచుతారు. అవి వద్దు. తాజా పండ్లు ఏ సీజన్లో దొరికితే ఆ పండ్లు తినాలి. ఈ కర్బూజ పండు తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిలో ప్రప్రథం, కీలకమైనది, ముఖ్యమైనది షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ కర్బూజ పండు తినటం వల్ల షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతము స్థిరీకరించబడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకటే పండు తినవలసిన అవసరం లేదు. పండ్ల మిశ్రమం ఇంకా మంచిది. ఒక 4-5 రకాల పండ్లు కోసి ముక్కలు కోసి తినాలి. జామ, యాపిల్ లాంటి పండ్లు వాడేటప్పుడు దానిపైన ఉండే తోలు తీయద్దు. జామ, యాపిల్, కర్బూజా, పుచ్చ, పైనాపిల్, దాంట్లో కొన్ని దానిమ్మ గింజలు, వీటన్నిటిపై దాల్చిన చెక్క పొడి జల్లుకొని తింటే మనకు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కర్బూజా తింటే ఆరోగ్యకరము, ఆనందదాయకము, శ్రేయస్కరము, శ్రేష్టం. 2, బరువు తగ్గాలనుకునేవారు కర్బూజా తింటే దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల తిన్న తర్వాత కడుపు నిండా దండిగా ఉంటుంది, ఆకలి వేయదు, చిరుదిండ్లు తినాలనే కోరిక కలగదు. ఆ విధంగా బరువు తగ్గుతారు. అయితే స్థూలకాయము, భారీకాయానికి ప్రధాన కారణము మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము. థైరాయిడ్ ఏమి లావుగా ఉండదు, మనకేం కనపడదు. తెలవకుండా సమాజంలో దాదాపు 20% మందికి థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి. థైరాయిడ్ రక్త పరీక్ష చేస్తే కానీ మనకు తెలవదు. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి. రోజు ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు నియంత్రణలోకి వచ్చేస్తుంది, థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తే. 3,
రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో జనాన్ని బెదరగొట్టే విధంగా కొన్ని విషపు వార్తలు, తప్పుడు ప్రచారాలు జరిగినాయి. కోవిడ్ టీకాలు కోవాక్సిన్, కోవిషీల్డ్ వేసుకుంటే గుండెపోటు వస్తుందని విష ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేశారు. కోవిడ్ టీకాలు కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ ఇంకే టీకా వేసుకున్నా కూడా గుండెపోటు, హార్ట్ అటాక్ రాదు. ఇది తింటే మన గుండె పదిలంగా ఉంటుంది, గుండె గట్టిగా ఉంటుంది. రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు కూడా కర్బూజ పండు తింటే రక్తపోటు స్థిరీకరించబడుతుంది. ఇక 4 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు మీ అందం, మీ అట్రాక్షన్, మీ గ్లామర్ పెరగాలంటే ఈ కర్బూజ పండు తింటే రెట్టింపు అవుతుంది మీ గ్లామరు, మీ అందం కూడా. 5 వెంట్రుకల యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నిగనిగ మెరిసిపోతూ నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా అవుతాయి. కొంతమంది పొడుగాటి వెంట్రుకలు చివళ్ళు చీలిపోతాయి. ఈ పండు వెంట్రుకలు చీలకుండా చేస్తుంది, వెంట్రుకలు కుదులు గట్టిపడేలా చేస్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు వెంట్రుకలు కుచ్చులుగా రాలిపోయినాయి. కోవిడ్ వచ్చి తగ్గిన 3 నెలలకు 6 నెలలకు కూడా కొంతమందికి వెంట్రుకలు కుచ్చులుగా రాలుతున్నాయి. కర్బూజ పండు తినండి, మళ్ళీ పోయిన వెంట్రుకలు వెనక్కి వస్తాయి. మగవారికి బట్టతలు ఉన్నవాళ్ళు కూడా కర్బూజ పండు తింటే మీ వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. బట్టతలను నివారించే గుణం ఉంటుంది. చుండ్రు మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఇది తింటే చుండ్రును కూడా తరిమి కొడుతుంది. ఇక 6 కంటి చూపుని మెరుగుపరిచి శుక్లాలు త్వరితగతిన రాకుండా రేజీకటిని నివారిస్తుంది. 7 మానసిక ఒత్తిడి, టెన్షను, కుంగుబాటు, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఇలాంటి మానసిక ప్రశాంతత కొరవడిన వాళ్ళు కర్బూజ పండుతో చక్కటి ఉపశమనం పొందుతారు. మానసికంగా స్థిరంగా ఉంటారు. దీంతోపాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం కూడా చేయాలి. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గిందో గాఢమైన నిద్ర 8 గంటలు మీ సొంతం అవుతుంది. రాత్రి 10ంటికి పడుకుని ఉదయం 6 వరకు చక్కగా హాయిగా నిద్రపోతారు. 8 వేసవి తాపం నుంచి కాపాడుతుంది. ఎవరైతే ఎండల్లో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు ఎండలో పనిచేస్తుంటారు, చెమట పడుతుంది. వాళ్ళకి వడదెబ్బ తగిలే అవకాశము, హీట్ స్ట్రోకు, సన్ స్ట్రోక్ అవకాశం ఉంది. ఈ పండు తింటే మీకు ఒక రక్షణ కవచంలా, శ్రీరామ రక్షలా వేసవి తాపాన్నించి రక్షిస్తుంది. 9 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కోవిడ్ మహమ్మారి ప్రతాపం కూడా చూపకుండా కోవిడ్ మహమ్మారిని కూడా నియంత్రించే గుణం ఉంది. 10 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక ఇవన్నీ దానికి అదే పేర్లు, ఒకదానికే పేర్లు, పైల్స్. ఇవి వచ్చినప్పుడు మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల రూపాన కానీ, దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతుంది, నొప్పి ఉండదు. ఎప్పుడైతే మనం పండు తిన్నామో పీచు వెళ్తుంది, మలబద్ధకం నివారించబడింది, పైల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. కనుక 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కర్బూజ పండు, మస్క్ మెలన్కు ఉన్నా కీలకమైనది, ప్రధానమైనది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దీన్ని తినటం వల్ల
షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే బరువు తగ్గుతారు. బరువు తగ్గటం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎంత బరువు తగ్గితే అంత మంచిది. బరువు తగ్గితే ఆహార నియమాలు పాటిస్తే షుగర్ ట్యాబ్లెట్లు కూడా మానేసే అవకాశం ఉంది. డయాబెటీస్, మధుమేహ వ్యాధి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. వేసవి కాలంలో అధికంగా లభిస్తాయి. గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఎక్కడ చూసినా వేసవి కాలంలో కర్బూజ పండ్లు విరివిగా లభిస్తాయి. కనుక దీన్ని ప్రతిరోజు పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ తినటం ఆరోగ్యకరం, ఆనందమయం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.